కృష్ణమాయ చేత మోహాన్ని పొందారట వాళ్ళు. ఈ మోహం పొందడంలో యాదవులలో వారిలో వారికే కలహాలు వచ్చాయి అన్నారు. మహాభారత యుద్ధంలో కూడా ఈ సాత్యకి అలాగే ఇంకోటి ఉన్నాడు, వీళ్ళిద్దరూ కొట్టుకున్నారు. ద్రోణాచార్యుడు నీ చంపడం తప్పు అని, రైటు అని, తప్పు లేదని, బ్రహ్మహత్య వచ్చిందని ఇట్లా దెబ్బలాడుకున్నారు. సరే దాన్ని కృష్ణ పరమాత్మ శాంతింపచేశారు. ఇప్పుడు వచ్చిన కలహాన్ని శాంతింపచేయాలని అనుకోలేదు పరమాత్మ. ఇంతే తేడా. క్రుద్ధులైనటువంటి వాళ్ళై ఆ సముద్ర తటంలో ధనుస్సులు, బాణాలు, మల్లయుద్ధాలు, గదాదులు అన్ని ఆయుధాలు ఖాళీ అయిపోయినాయి మొత్తం అన్నీ కూడాను. ఒకళ్ళనొకళ్ళు బాణాలతో కొట్టుకున్నారు. ఆ అందులో ఎలాగా ప్రద్యుమ్నుడు సాంబుడు వీళ్ళిద్దరూ అన్నదమ్ములే కదా, ఏకోదరులు కాకపోయినా అక్రూరుడు భోజుడు, అనిరుద్ధుడు సాత్యకి, ఇలాగ వీళ్ళు పరస్పరము యుద్ధాలు చేసుకున్నటువంటి వారలై మిత్రులే కొట్టేసుకున్నారన్నమాట. ఆ యాదవులందరినీ ఈ విధంగా అంతట్లో వెదురు యొక్క ఘర్షణ వల్ల అగ్ని పుట్టి మొత్తం వనాన్నంతని ఇట్లా తగలబెడుతుందో దావాగ్ని, ఆ తీరుగా ఈ పుట్టినటువంటి కలహం అక్కడికి వెళ్ళిన యాదవులందరినీ కూడా ఒక స్పర్ధ దానితోటి మొత్తం పూరించింది యాదవ కులమంతా కూడాను. ఈ విధంగా ఎప్పుడైతే జరిగిందో కృష్ణ పరమాత్మ అమ్మయ్యా ఇప్పటికి భూభారం హరించాము అని అనుకున్నారట. పాపం బలరాముడు ఆ సముద్రతండంలో పరమాత్మను ధ్యానం చేస్తూ ఉండేటువంటి వాడే యోగమాయను అవలంబించి ఈ మానవ శరీరాన్ని విడిచిపెట్టి ఆ సముద్రంలో ఆదిశేష స్వరూపంగా ఆయన తయారైనాడు. అది చూచారు కృష్ణ పరమాత్మ. ఆ రావి చెట్టు మొదట్లో కూర్చున్నారట. కేవలం ధరాయాం, అక్కడ ఆసనం వేసేవాడు కూడా ఎవడూ లేడు. తనకు తాను ఆసనం వేసుకుంటారా? అది మహాపురుషుల యొక్క లక్షణం కాదు. లోకంలో కూడా ఎవడికి వాడు పీట వేసుకుని కూర్చుంటే అది ఫలం ఇవ్వదు అని శాస్త్రం చెబుతుంది. కాబట్టి భర్త గారికి ముందు జపం చేసుకునేటప్పుడు పీట వేయడం అనేది ఆడవారు చెయ్యాలి అని. అది చేస్తే వీరు తపస్సు చేస్తే ఎంత ఫలమో వారికి కూడా అంతే ఫలము అని. అక్కర్లేదనుకుంటే మానేసి అభ్యంతరం లేదు. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ శరీరాన్ని దశ దిక్కులకు కూడా అంధకారాన్ని పోగొడుతూ ఉండేటటువంటి తేజోరూపమైన స్వరూపంలో పొగలేని అగ్నిలాగా ప్రకాశిస్తూ ఉండేటువంటి వారలై చతుర్భుజ రూపాన్ని ధరించారు. ఈ ద్విభుజ రూపం పోయింది అక్కడి నుంచి. శ్రీవత్స చిహ్నాన్వితమై ఘనశ్యామమై తప్త సువర్ణమయమై పీతాంబరధారి అయి సుందరమైన చిరునవ్వులతో కూడుకున్న ముఖారవిందంతో కూడుకున్నటువంటి వారలై ఆ స్థితిలో నీలకేశావళి నల్లని చుట్టుట 125వ సంవత్సరం శాస్త్రకారులు చెప్పిన వయస్సు కృష్ణ పరమాత్మ యొక్క అవతార కాల పూర్తి సమయంలో కటిసూత్ర బ్రహ్మసూత్ర కిరీటాంగద హార కేయూర కౌస్తుభాదులతో ప్రకాశిస్తూ వనమాలాశోభితమై యుక్తమైనటువంటి రూపాన్ని ధరించి కుడి తొడ మీద ఎడమకాలు పెట్టుకున్నారు. అట్లా పెట్టి అది ఎలా ఉన్నది, పద్మంలాగా ఎర్రగా ఉన్నది అన్నారు. అంటే ఆ కాలు పగనవరేలు ఎర్రని రూపంతో రంగు వేశారు. అరికాళ్ళు ఎర్రగా ఉండడం అనేది మహాపురుష లక్షణం. అక్కడ కూర్చున్నారు. ఆ విప్రశాపలబ్ధమైనటువంటి ఆ లోహ మొసల ఖండం ఏదైతే ఉందో దాంతో బాణం చేసుకున్నటువంటి వ్యాధుడున్నాడే, అతడు దూరం నుంచి చూస్తే ఆ కాలు గొటకనవరేలోటి కనబడింది. అక్కడి నుంచి బాణప్రయోగం చేశాడు అతడు అని. అది వచ్చేటప్పటికీ ఆ జరా అని పేరుటి వాడికి ఆ బోయవాడి పేరు. ఆ హరిచరణం మీద మృగమనుకునే భ్రమతోటి కొట్టేటవాడు. పాపం సమీపానికి వచ్చాడు. ఆ మృగాన్ని తీసుకెళ్లాలి కదా మరి బాణంతో కొట్టేస్తే. వస్తే ఇక్కడ ఉన్నవారెవరు? చతుర్భుజం పద్మపులాశ నేత్రం కృష్ణ పరమాత్మను చూచాడు. అయ్య బాబోయ్ పొరపాటైపోయిందండి అని ఆ పాదముల మీద పడిపోయినాడు. కృష్ణ, అజ్ఞానవశం చేతి ఇట్లాంటి అపరాధం చేశానయ్యా, క్షమించవలసింది. నిన్ను స్మరిస్తే అజ్ఞానాంధకారం పోతుందో అట్లాంటి నిన్ను అసాధు కృత్యం చేత పీడించాను, నన్ను క్షమించు ఓ వైకుంఠనాథ, పాపాత్ముణ్ణి, నాకు శిక్ష వేసి నన్ను చంపేసేయి అని ప్రార్థించాడు. అంటే ఇక్కడ పరమాత్మ అంటారు, రే జరా లేవరా అన్నారు. వాడి పేరే జరా. భయపడకు లే, ఇదంతా కూడా నా ఇష్ట ప్రకారమే నీ చేతిలోంచి బాణం వచ్చింది నాయన, ఇది నువ్వు కావాలనుకుని చేసినటువంటిది కాదు, నా అనుజ్ఞ చేత నువ్వు స్వర్గానికి వెడుదుగాని అని చెప్పారు కృష్ణ పరమాత్మ. అతడు 3 సార్లు ప్రదక్షిణం చేసి ఈతలకు వచ్చేటప్పటికి దివ్యమైన విమానం వచ్చింది. ఈ దేహాన్ని ఇక్కడ వదిలిపెట్టి ఆ విమానం మీద స్వర్గానికి ముందుగానే వెళ్ళిపోయినాడు. ఇంతట్లో కృష్ణ సారథి దారుకుడు వచ్చాడు. కృష్ణ పరమాత్మ ఎక్కడున్నాడు అని. ఎట్లా దొరుకుతాడు ఈయన?
ఆయన ధరించిన తులసీమాలికా గంధాన్ని పట్టుకుని వచ్చాట పాపం వాడు లోపలికి. ఎంత చూస్తే మొత్తం అంతా అది ఆ ప్రదేశం అంతా కూడా చాలా బీభత్సంగా తయారైపోయింది. యాదవ వంశం అంతా అక్కడ పడిపోయి ఉంది. అటువంటి స్థితిలో వెతుక్కుంటూ వస్తే ఆ అశ్వత్థమూలంలో కూర్చున్నటువంటి కృష్ణ పరమాత్మను చూచాడు. రథం మీద నుంచి దిగాడు. ఆ పాదముల మీద పడిపోయి, ఓ నాథ ఏమిటిది అన్నారు. అంధకారం అంతా జగత్తంతా వ్యాపించిపోయినట్టుగా కనపడుతోందయ్యా, దిక్కులు తెలియటం లేదు, శాంతి కలగటం లేదు, సూర్యచంద్రుడు రాత్రి చంద్రుడు కూడా కనపడకపోతే అంధకారపూరితమైనటువంటి జగత్తు యొక్క స్థితిలా నాకు ఉన్నది అని అతడు ప్రార్థించాడు. అంటే ఆ సమయంలో ఆ అశ్వములు, ధ్వజము, గరుడ లాంఛనము కలిగినటువంటి రథం ఏదైతే ఉన్నదో, ఆ సారథి పట్టుకొచ్చిన రథం అది కాస్త ఆకాశంలోకి దాని తిన్నదే వెళ్ళిపోయింది. కృష్ణ పరమాత్మ ఆయుధాలన్నీ కూడా వరుసగా వెళ్ళిపోయినాయి. కేవలం కృష్ణుడు ఒకరే అక్కడ కూర్చున్నారు. అప్పుడు అంటున్నారట, నాయనా నువ్వు ద్వారకా నగరానికి వెళ్ళు, పరస్పర యుద్ధంలో యాదవులందరూ కృష్ణార్పణమైనారు అని చెప్పు. ఆ యోగ మార్గంలో వీళ్ళందరూ కూడా సరే నా పరిస్థితి కూడా చెప్పు, ఇదిగో బాణం తగిలి ఇట్లా ఉన్నాను నేను అని చెప్పి, ఆ బాణం తగలడం ఏమిటి, ఇలా ఉండడం ఏమిటి, ఈ శరీరమే చతుర్భుజాకారంగా మారింది అని. నా తర్వాత ద్వారకను 7 రోజుల్లో సముద్రుడు ముంచేస్తాడు, మీరెవరూ ద్వారకలో ఉండకండి అని చెప్పండి అక్కడ పెద్దవాళ్ళందరికీ కూడా. అక్కడ ఉండే వాళ్ళందరూ వాళ్ళకి కావలసినవి తీసుకుని, మా తల్లిదండ్రులు ఉన్నారు దేవకీ వసుదేవులు, వారిని తీసుకుని అర్జునుని యొక్క రక్షణలో, ఆ అర్జునుడు కృష్ణుడిని చూడడానికి వచ్చి మాసాలు అయిపోయింది, అతను అక్కడే కూర్చోబెట్టారు. మేము వెడుతున్నాం ప్రభాస క్షేత్రానికి, ఇంద్రప్రస్థానికి వెళ్ళిపోమనండి అని చెప్పావు. ఓ దనుక జనైకనిష్ఠుడవై ఈ నా మాయారచనం తెలుసుకుని, ఇదంతా మాయాస్వరూపం చేత కల్పించబడింది అని తెలుసుకున్నటువంటి వాడవై శాంతిని పొందినాయన అని చెప్పారట. ఆ మాట విన్నాడు. వెంటనే ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. కులమే నశించిపోయిందయ్యా అని ఖిన్న చిత్తంతో ద్వారకా నగరానికి వెళ్లారు. ఇది శ్రీమద్భాగవతే ఏకాదశ సంధి 30ోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్ గురుచరణారవిందాభ్యాం నమో నమః. శ్రీశతోవాచ అథ తత్రాగమద్బ్రహ్మ భవాన్యాచ సంభవ మహేంద్ర ప్రముఖా దేవామనయస్ ప్రజేశ్వరాః. శిశుకులు వారు చెబుతున్నారు, బ్రహ్మదేవుడు వచ్చాట అక్కడికి, పార్వతీదేవితో కూడుకున్నటువంటి వాడై. ఆ తర్వాత శంకరుడు వచ్చాడు, పార్వతీదేవితో కూడుకున్నటువంటి వాడై. బ్రహ్మదేవుడు వచ్చాడు, మహేంద్రాది దేవతలు వచ్చారు, మహర్షులందరూ, నారదాదులందరూ వచ్చారు, మహాప్రభువులు, మహారాజులు, మాంధాత్రాది మహీపతులు, స్వర్గలోకంలో ఉండేవాళ్ళు వాళ్ళందరూ వచ్చారు. పితృదేవతలు, సిద్ధులు, గంధర్వులు, విద్యాధరులు, చారణులు, యక్షులు, లక్షలు, కిన్నరులు, అప్సరసలు అందరూ పరమాత్మ యొక్క స్వరూపం వైకుంఠలోకానికి వస్తోందయా అనే ఆనందంతో వచ్చారు వాళ్ళు. మనకి భూలోకంలో ఈ భూభారాన్ని హరించి ఈయన వెళ్ళిపోతున్నాడని వీళ్ళు బాధపడుతుంటే, అక్కడికి వీళ్ళందరూ వచ్చి పుష్పవృష్టులు కురుస్తూ ఉండేటువంటి వారిలై శ్రీకృష్ణ పరమాత్మ వారిని అందరినీ చూచారు. చూచి ఒక్కసారి ఆత్మన్యాత్మను తనైందే తనను సంయోజనం చేసుకున్న వారే కళ్ళు మూసుకున్నారట. లోకాభామమైనటువంటి ఆ స్వరూపాన్ని ఆధ్యాత్మిక యోగధారణ చేత అక్కడ దగ్ధం చేసేసినటువంటి వారలై వైకుంఠధామానికి వెళ్ళిపోయినారు అని అన్నారు. ఆ తర్వాత ఆ అవసరంలో దేవతలు దుందువులు మ్రోగించారు. ఆకాశంలోంచి పుష్పవృష్టి కలిసింది. సత్యధర్మధృతి కీర్తి శ్రీ రూపములైనవన్నీ కూడా భూమిలోంచి బయలుదేరి ఆ పరమాత్మలో కలిసిపోయినాయి అన్నారు. కలియుగం రావాలి కదా, అందుచే బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆ పరమాత్మట్ల స్వధామను వైకుంఠాన్ని అలంకరిస్తూ ఉంటే వీళ్ళందరూ వెనకాలే చూస్తూ వెడదామని అనుకున్నారు. వీళ్ళకి కనపడిందా? ఆ కృష్ణుడు కనపడలేదు. వీళ్ళకి ఆశ్చర్యపోయినారు. బ్రహ్మాండమైనటువంటి అయ్యా మెరుపులే మనుష్యులు చూడలేరు. కృష్ణగతి దైవాలు తెలుసుకోగలుగుతారా? మెరుపును అంటే మెరుపును చూస్తాం, కానీ అది ఎలా సంచరిస్తుందో ఎవడైనా చెప్పగలడా? ఆ క్షణంలో తిరిగేటువంటి ఆ తిరుగుళ్ళని ఇదే తెలుసుకోలేకపోతే కృష్ణ పరమాత్మ యొక్క గతిని ఎవరు తెలుసుకోగలరయ్యా? ఆ కృష్ణ పరమాత్మ యోగ గమనాన్ని చూచి వారందరూ ప్రశంస చేస్తూ వారి లోకాల్లోకి వెళ్లారు. ఓ రాజా, కృష్ణ పరమాత్మ యాదవులో అవతరించడం, ఆ తర్వాత తిరోభావం పొందడం, ఇదంతా కూడా మావాడు ఆయన చరిత్ర విస్తరించి చెప్పు అని అడిగావు కదా, అదేమిటో తెలుసునా మొత్తం చరిత్ర అంతా కూడా అంటే నటవతు మాయాడంబనం. నటుడు
ఏదో ఒక వేషం వేసి ఆ రాముడినో కృష్ణుడినో చూపించి వెళ్ళి మేకప్ తీసేస్తే ఎంతో అట్లాంటిదేనయ్యా ఇదంతా కూడా కలిపి దశమస్కంధం ఏకాదశ స్కంధం మొత్తం అంతా కలిపి ఏ పరమాత్మ స్వయం అవికార, అతడికి ఏ విధమైన వికారాలు లేవు. జగత్తునంతని సృష్టిస్తాడు, అందులో ప్రవేశిస్తాడు, క్రీడిస్తాడు, ఉపసంహారం చేస్తాడు. ఇదంతా తన మాయ చేతనే జరుగుతోంది కనుక ఉపరతుడై ఉంటాడు. మానవ శరీరంతో యమలోకంలోకి వెళ్లిన గురుపుత్రుల్ని తీసుకొచ్చాడు. అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్రం చేత దగ్ధుడమైన నిన్ను జీవింపచేశాడు. మృత్యుంజయుడైనటువంటి శివుణ్ణి బాణాసురుని యొక్క యుద్ధంలో జయించాడు. అట్లాంటి వాడు జరావ్యాధుడనేటువంటి వాడిని వాడి దేహంతో సహా స్వర్గలోకానికి పంపించేశారు వాడిని. అటువంటి వాడు తన రక్షణ తాను చేసుకోలేకపోతాడా? ఎందుకు చెయ్యలేదు? అదే నటన అన్నదాన్ని. ఆయన సంసారంలో ఆ శరీరాన్ని అట్టే పెట్టడానికి ఇష్టపడలేదు. ఆత్మనిష్ఠులైనటువంటి భక్తులైన భక్తులకు దివ్యమైన గతి ఇట్లా ఉంటుంది అని చూపించడం కోసం అన్నట్టుగా ఆ విధంగా వైకుంఠ స్థానాన్ని పొందారు. పొద్దున్నే లేచి ఈ కృష్ణ పరమాత్మ పరపదవిని అంటే తన లోకాన్ని చేరినటువంటి ఈ కీర్తనాన్ని చేసుకున్నట్లయితే వాళ్ళు కూడా ఉత్తమమైనటువంటి గతిని పొందుతారు, ఉత్తమమైన మతిని పొందుతారు అన్నారు. దారుకుడు సారథి అతడు ద్వారకా నగరానికి వెళ్లి వసుదేవుడికి ఉగ్రసేనుడికి వీళ్ళందరికీ పాదాల మీద పడిపోయినటువంటి వారలై మొత్తం కన్నీళ్లు కార్చేస్తున్నట్ట. యాదవుల యొక్క వంశనాశం ఎట్లా అయిందో ఇదంతా చెప్పలేకపోయినాడు పాపం. సరే మొత్తం మీద చెప్పాడు. అది విన్నారు వాళ్ళు, శోకమూర్ఛితులైపోయినారు. కృష్ణ వియోగం చేత కంపించిపోతున్నారు. వాళ్ళందరూ కూడా గుండెలు బాదుకున్నారు, ముఖాలు బాదుకున్నారు. జ్ఞాతులందరూ కూడా చాలామంది అందులో అక్కడికక్కడే అందరు జ్ఞాతులు పోయారు. అక్కడ ఉన్నవాళ్ళ ప్రతి వాళ్ళ బంధువులు పోయారు. అటువంటి స్థితిని చూసి నెల మీద పడిపోయినారన్నారు. వెంటనే దేవకీదేవి, రోహిణీదేవి, వసుదేవుడు వీళ్ళందరూ కృష్ణుని దర్శించలేకపోయినామని ఆ మాట వినగానే ప్రాణాలని త్యాగం చేసేశారు అన్నారు. అగ్నిహోత్రంలో పడ్డాలు, లేకపోతే ఇంకోటి చేయడాలు, విషాలు తాగడాలు ఇవేమీ లేవు. ప్రాణములు వాటి తనవే పోయాయి. భగవంతుని యొక్క విరహాతులైనటువంటి స్త్రీలందరూ కూడా ప్రాణాలను విడిచిపెట్టారు. తమ భర్తలని ఆలింగనం చేసుకుంటూ ఆ శరీరాలను తీసుకొచ్చి వాటితో పాటు చితులు ఎక్కేశారు. బలరాముని యొక్క పత్నులందరూ ఆయన దేహాన్ని ఆలింగనం చేసుకుని మరీ అగ్నిహోత్రంలో ప్రవేశించేశారు. వసుదేవ పత్నులు కూడా అట్లాగే. శ్రీకృష్ణుని యొక్క కోడళ్ళు ప్రద్యుమ్నాదుల్ని స్వీకరించినటువంటి వారిపై వాళ్ళు అగ్నిహోత్రంలో ప్రవేశించారు. రుక్మిణ్యాది స్త్రీలు వీరందరూ కూడా అగ్ని ప్రవేశం చేశారు. అప్పుడు అర్జునుడు మాత్రం కృష్ణ వియోగం కలిగింది, వీళ్ళందరినీ రక్షించి ఆ ఇంద్రప్రస్థపురానికి తీసుకువెళ్లమని పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ అయి ఉన్నది అని భావన చేసినటువంటి వాడై కృష్ణ పరమాత్మ యుద్ధంలో గీతాపదేశం ఏదైతే చేశారో అశోచ్యానన్వశోచస్తం, చచ్చినవాడిని గురించి బాధపడక్కర్లేదు, పుట్టినవాడిని గురించి బాధపడక్కర్లేదు అన్నాడు ఆయన. అట్లా దాని చేత ఆత్మను ఎట్లాగో ఓదార్చుకున్నాడు. ఆ తర్వాత యుద్ధంలో మరణించినటువంటి వారు, సంతతి లేనివారు, బంధువులు వీళ్ళందరికీ కూడా క్రమంగా ఔర్ధ్వదేహిక కృత్యాలన్నింటినీ చేసి ధర్మశాస్త్రంలో చెబుతారు యోధ మరణాలు కలిగినప్పుడు చేయవలసిన అంత్యక్రియా విధానం. అదే వెలపతి 1, 2 ఇవేనాను అవన్నీ కూడా పూర్తి చేసినటువంటి వారలై ఆ ద్వారకాపురిలో ఉండకూడదు అని చెప్పి వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. ఆయన చెప్పినట్టే సముద్రుడు ఆ హరి మందిరాన్ని ఒక్కదాన్ని విడిచిపెట్టి, అది కూడా కనపట్టలేదు ఇప్పుడు మనకి, దాన్ని ముంచలేదుట. కానీ ఆ హరిమందిరాన్ని ఒక్కది విడిచిపెట్టి ద్వారకాపురనంతని కూడా ముంచేశాడు అన్నారు. ఆ మందిరంలో స్మరణమాత్రం చేతనే సమస్తమైన పాపాలని పోగొట్టగలిగిన మంగళమయుడైనటువంటి హరి నిత్యము అక్కడ ఉంటూ ఉంటాడయ్యా. అర్జునుడు చావగా మిగిలినటువంటి స్త్రీవాల వృద్ధాదులందరినీ తీసుకుని ఇంద్రప్రస్థపురానికి వెళ్ళి సముద్రంలో మునిగిపోగా మిగిలిన ద్వారక అక్కడ చిన్న మొక్క మిగిలిందిట. అది శ్రీకృష్ణుని యొక్క ప్రపౌత్రుడైనటువంటి వజ్రును అక్కడ కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసి, రాజా ఆ పట్టాభిషేకం చేశాడు. తర్వాత అతడు ఆ ఇంద్రప్రస్థపురానికి హస్తినాపురానికి వెళ్ళాడు. ఓ రాజా, నీ పితామహులైనటువంటి వారు అర్జునుని ముఖంతో, అర్జునుని ద్వారా కృష్ణ పరమాత్మ యాదవ వంశమంతా నిర్మూలనమైపోయింది అని చెప్పి చాలా బాధపడినటువంటి వారలై మహాప్రస్థాన యోగం చేత ఆ పాండవులందరూ కూడా స్వర్గాన్ని చేరారయ్యా. ఈ దేవదేవుడైనటువంటి భగవంతుని యొక్క కృష్ణ పరమాత్మ యొక్క ఈ జన్మ కర్మ ఎవరైతే శ్రద్ధగా కీర్తనం చేస్తారో సర్వ పాపముల నుండి విముక్తులవుతారు అన్నారు.
ఈ విధంగా శ్రీకృష్ణావతారం యొక్క రుచిర పరాక్రమ మృదుల బాల చరితములన్నీ కూడా ఎవరైతే కీర్తనం చేస్తారో ఆ పరమాత్మ యందు పరిపూర్ణమైన భక్తిని పొందుతారయ్యా అన్నారు. ఇది శ్రీమద్భాగవతే ఏకాదశస్కంధే 31వ శ్రీకృష్ణ అర్పణమస్తు. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే ఇది ఎవరిక్కడ పెట్టారు? నిమ్మకాయ రసం పిడిస్తే ఉన్నగొంతు కూడా. హరే హరయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. రాజోవాచ స్వధామానుగతే కృష్ణే ఇదం సువిభూషణే కస్యం శోభవత్ పృచ్ఛాం ఏతదా చక్ష్వ మే మునే. రాజుగారు అడుగుతున్నారు పరీక్షణ్ మహారాజు, అయ్యా కృష్ణ పరమాత్మ స్వధామానికి వెళ్ళారన్నారు కదా, తర్వాత ఏ రాజుల వంశాలు బయలుదేరాయి అని శ్రీశుకుల వారు చెబుతున్నారు. బృహద్రథుని యొక్క వంశంలో పుట్టినటువంటి జరాసంధాదులు రిపుంజయుడు వరకు ఉంటుండేటటువంటి రాబోయే రాజులతో సహా పూర్వం చెప్పామయ్యా. అక్కడ రిపుంజయుడు ఆఖరివాడు అన్నారు. అతడే పురంజయుడు అనే పేరుతో కూడా ప్రసిద్ధుడైనాడు. అతడికి ప్రధానమంత్రి శొనకుడు అనేటువంటి వాడు తన స్వామి అయినటువంటి పురంజయుడిని సంహరించి ప్రజ్యోతుడనేటువంటి పేరు కలిగిన తన కొడుకును రాజుగా చేస్తాడు ఇటుపైన అన్నారు. ఆ తర్వాత ప్రజ్యోతుని యొక్క పుత్రుడు పాలకుడు, అతడికి విశాఖయుపుడు, అతడికి రాజకుడు, అతడికి నందివర్ధనుడు. ఆ తర్వాత ప్రజ్యోత వంశీయులు 5 రాజులు 138 సంవత్సరములు కలియుగంలో రాజ్యాన్ని పరిపాలన చేస్తారు. తర్వాత శిశునాగుడు అనేవాడు వస్తాడు. అతడికి కాకవర్ణుడు, అతడికి క్షేమధర్మ, అతడికి క్షేత్రజ్ఞుడు, అతడికి విధిసారుడు, అతడికి జాతశత్రువు, అతడికి దర్భకుడు, అతడి కొడుకు అజయుడు, అతడికి నందివర్ధనుడు, అతడికి మహానంది. ఇలా 10 మంది మహామంత్రులు, 10 మంది రాజులు 360 సంవత్సరములు రాజ్యాన్ని అనుభవిస్తారు. ఆ తర్వాత మహామంది తనయుడు శూద్రీ గర్భోద్భవుడైనటువంటి నందుడు మహాపద్మము అనే పరిమాణం కలిగిన ధనమునకు ప్రభు అవుతాడు. పూర్వం లక్షాధికారి అనేవారు, అట్లా ఇది మహాపద్మాధిపతి. మహాపద్మం అనేది ఒక కౌంట్, ఆ నెంబర్ అన్నమాటది ధనానికి. మహాపద్మపతి అయినటువంటి నందుడు క్షత్రియులందరినీ నశింపజేస్తాడు. అతడు శూద్రప్రాయులు అవుతారు. అటు పైన జనమందరూ కూడా పరిపాలకులందరూ అలాంటి వాళ్లే. ఈ నందుడు రెండవ పరశురాముడు లాగా మొత్తం భూమండలాన్నంతని కూడా పరిపాలన చేస్తాడు. అతడికి సుమారుడు మొదలుగా కలిగిన 8 పుత్రులు ఉన్నారు. వాళ్ళు 100 సంవత్సరాలు 8 కలిపి భూమండలాన్ని అనుభవిస్తారు. ఆ తర్వాత నవనందుల్ని కూడా ఒక బ్రాహ్మణుడు నశింప చేస్తాడు వాళ్ళ యొక్క దోషం చేత. ఆయనే చాణక్య మహాత్ముడు పాపం. ఆ నందులు లేకపోయేటప్పటికీ చంద్రగుప్తాదులు మౌర్య వంశీయులైన మాట వీళ్ళందరూ కూడా వీళ్ళు రాజులవుతారు. చాణక్యుడు మౌర్యుల్లో మొట్టమొదటి వాడైనటువంటి చంద్రగుప్తునికి పట్టాభిషేకం చేస్తాడు. అతడి కొడుకు వారిసారుడు, అతడికి అశోకవర్ధనుడు, అతడికి సుయశుష్కుడు, ఆ తర్వాత శాలిశూకుడు, అతడికి సోమశర్మ, ఆ సోమశర్మకి శతధన్వ, అతడికి బృహద్రథుడు. వీళ్ళలో 5వ వాడైనటువంటి వాడు దశరథుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఈ 10 మంది కలిపి మొత్తం 137 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలన చేస్తారు. బృహద్రథుని యొక్క సేనాపతి పుష్యమిత్రుడని, అతడు ఈ బృహద్రథుడైన రాజును సంహరించేసి నేనే రాజునయ్యా అన్నాడు. అక్కడి నుంచే బయలుదేరాయి రాజులని లేవగొట్టేసేసి మంత్రులు, సేనాధిపతులు రాజులైపోతూ ఉండడం అనేది. ఆ శుంగుల్లో మొట్టమొదటి వాడు రాజు అవుతాడు. ఆ తర్వాత పుష్యమిత్రుడుకు అగ్నిమిత్రుడు, అతడికి యొక్క పుత్రుడు, అతడికి సుజ్యేష్ఠుడు, అతడికి వసుమిత్రుడు, అతడికి భద్రకుడు, అతడికి పులిందుడు, అతడికి ఘోషుడు, అతడికి వజ్రమిత్రుడు. ఈ విధంగా ఇతడు దేవభూతి అనేటువంటి వాడు అతడికి కొడుకుతాడు, మహాభాగవతోత్తముడు అని ఆయన. ఈ శుంగులు అనేటువంటి రాజులు మొత్తం అందరూ కలిస్తే 112 సంవత్సరములు భూమిని పరిపాలన చేస్తారు. ఆ అనంతరం పృథివీ కణువులను వాళ్ళు చాలా స్వల్పమైన పరాక్రమం కలిగినటువంటి వారట. మరి ఎలా చెబుతున్నాడో ఆయన. వాళ్ళు రాజులవుతారు. ఆ తర్వాత అందులో ప్రథముడు కాముకుడు. వాడు దేవభూతి అయినటువంటి శృంగవంశీయుడిని సంహరించి అతడికి ప్రధానమంత్రి అయినటువంటి వసుదేవుడు అనేటువంటి వాడు కణ్వవంశీయుడు. అతడు రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు. ఆ వసుదేవునికి భూమిమిత్రుడు, అతడికి నారాయణుడు, అతడికి సుశర్మ. వీళ్ళు 4 కలిసి కాణ్వవంశీయులైనటువంటి రాజులు 345 సంవత్సరాలు 4 రాజ్యాన్ని పరిపాలన చేశారు.
కలియుగంలో. ఆ తర్వాత కణవంశీయుడైనటువంటి సుశర్మ అనేవాడిని చంపేసేసి అతడి సేవకుడు ఆంధ్రజాతీయుడు, మన దేశం వాడే బలి అనేటువంటి వాడు, అతడు శూద్రుడు, కొన్ని సంవత్సరాల రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు. అతడి సోదరుడు నాడు కృష్ణుడు, అతడు రాజవుతాడు. తర్వాత అతడి కొడుకు శ్రీశాంతకర్ణుడు, అతడికి పౌర్ణమాసుడు, అతడికి లంబోదరుడు, అతడికి చిబిలకుడు మేఘస్వాతి, ఆ తర్వాత అటమానుడు, అతడికి అనిష్టకర్మ, అతడికి హాలేయుడు, అతడికి తలకుడు, అతడికి పురీషభీరు, అతడికి సునందనుడికి చకోరునికి తమండుగురు కొడుకులు ఉన్నారు. వాళ్ళల్లో ఆఖరి వాడు శివస్వాతి అని అంటారు వాడిని. అతడికి గోమతి, అతడికి పురీమంతుడు, ఆ తర్వాత యతస్మేధుడు, ఆ తర్వాత వాడికి శివస్కందుడు, అతడికి యజ్ఞశ్రీ, ఆ తర్వాత విజయుడు, తర్వాత చంద్రవిఘ్నుడు, తర్వాత లోమధి. వీళ్ళ పురుషులు మొత్తం 30 మంది. వీళ్ళందరూ 30 మంది కలిపి 453 సంవత్సరాలు 56 సంవత్సరాలు రాజ్యాలను పరిపాలన చేస్తారు. ఆ తర్వాత ఆభీర జాతులైన వారు 7, గర్దభులు అని పేరు. ఆ పేరు రావచ్చు, ఎవరు పెట్టుకుంటారు, గాడిద వంశం అని పెట్టుకుంటారు, ఎవరైనా పెట్టుకున్నారు. 10 మంది, వాళ్ళు 16 మంది. ఆ తర్వాత షోడశ కంకవంశీయులు, వీళ్ళందరూ కూడా లోభంతో కూడుకుని ఉండేవాళ్ళు. వాళ్ళందరూ రాజ్యాలను పరిపాలన చేస్తారు. తర్వాత యవనులు 14, తురుష్కులు 10 మంది, గురుండులని అదో వంశం, ఏమిటో ఆ పేర్లు, భూపతులవుతారు వాళ్ళు. వీళ్ళు 65 సంవత్సరాల రాజ్యాన్ని పరిపాలన చేస్తారు. ఆ తర్వాత వీళ్ళందరూ కలిపి ఏకోన 11 అంటే 1099 సంవత్సరాల రాజ్యాన్ని పరిపాలన చేస్తారు వీళ్ళు మొత్తం అందరూ కలిసి. ఆ తర్వాత మౌనులు, వాళ్ళ వంశంలో వాళ్ళు 300 సంవత్సరాలు. ఆ తర్వాత కిలికిలా అనే పట్టణంలో భూతనందుడు అనేటువంటి వాడు, వంగిరి శిశునందుడు, అతడి సోదరుడు యశోనంది, ప్రవీరకుడు, ఈ మొదలైనటువంటి రాజులు 106 సంవత్సరాల రాజ్యాన్ని పరిపాలన చేస్తారు. వాళ్ళల్లో భూతనందుని యొక్క పుత్రులు బాహ్లీకులు అని పేరు చెప్పి వాళ్ళు వంశం అదన్నమాట. 13 రాజులు పరిపాలన చేస్తారు. వీళ్ళందరిలోనూ తర్వాత పుష్పమిత్రుడు అనేవాడు రాజు అవుతాడు. వాడికి దుర్మిత్రుడు, వాడికి 7 పుత్రులు ఉన్నారు. కాదు, 7 ఆంధ్రులు, 7 కోసలులు, 7 వైదూరపతులు, అంటే నిషిధులు అన్నమాట. వీళ్ళందరూ ఆయా పేర్ల దేశముల యొక్క పేర్లతో ఏదో కొంత కాలంలో మాండలిక భూపతులు అవుతారు అన్నారు. అక్కడి నుంచి ఏకఛత్రాధిపత్యాలు పోయాయి ఎప్పటికే. ఆ తర్వాత వీళ్ళు బాహ్లికుల వంశంలో వాళ్లే. ఆ తర్వాత మాగధులలో విశ్వస్ఫూర్తి అనేవాడు రాజు అవుతాడు. ఆ తర్వాత బ్రాహ్మణాదులందరినీ కూడా అతడు పులింద యదు మద్రక అనే పేరు కలిగినటువంటి మ్లేచ్చులలాగా తయారు చేస్తాడు. ఏదేముంది, సంధ్యావనం మానేయాలు చేయడానికి వీల్లేదంటే మ్లేచ్చులం అయిపోతాం, దానికి ఏం పెద్ద శ్రమక్కర్లేదు. పరాక్రమవంతుడైనటువంటి మహారాజు క్షత్రియ కులాన్ని పూర్తి చేసేసి పద్మావతి అనేటువంటి నగరంలో గంగాద్వారం వరకు గంగాద్వారం నుంచి ప్రయాగ పర్యంతము కూడా అతడు భూమిని పరిపాలన చేస్తాడు. ఆ తర్వాత సౌరాష్ట్రులు, ఆవంతులు, ఆభీరులు, శూద్రులు, అర్బుదులు, మాలవులు, ఈ దేశాల్లో నివసించేటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఉపనయనాది సంస్కారములు పోయినటువంటి వాళ్ళు మహారాజులు అవుతూ ఉంటారు. వీళ్ళందరూ ఒక కాలంలోనే వేదాచారాలను మర్చిపోయి భూపతులై సింధువు యొక్క తటమునందు చంద్రభాగా నది, కౌంతి, ఆ కాశ్మీర మండలం, ఈ ప్రదేశాలను నెట్టినట్టి పరిపాలన చేస్తూ ఉంటారు. వీళ్ళు అధర్మపరాయణులు. దానం చేస్తే 3 పైసలు ఇస్తే సరిపోతుందా అండి బ్రహ్మగారికి అని అడుగుతారన్నమాట వాళ్ళు. అల్పదాతార, తీవ్ర క్రోధ, పైగా స్త్రీ బాల గోద్విజ ఘాతిన అని వర్ణిస్తారు. ఆడాళ్ళని, చంటి పిల్లల్ని చంపేసేవాళ్ళు. పరదార పరధన లంపటాహ, అంతకంటే పొందవలసినటువంటి పరిస్థితి ఏమీ లేదు ఆ వినాశనానికి. అల్పాయుర్దాయం కలిగినటువంటి వాళ్ళు అయి సంస్కారహీనులై ప్రజలను పీడిస్తారయ్యా అని అక్కడి నుంచి ప్రజాపీడక రాజ్య పరిపాలన బయలుదేరిందనమాట. ఆ కాలంలో ఆ దేశాల్లో నివసించే జనందరూ కూడా రాజుగారు ఏ ధర్మం అవలంబిస్తే మది అదేనయ్యా, ఏం చేస్తాం అని సిద్ధపడిపోతూ ఉండేటువంటి వారలై చివరకు రాజులాగే నాశాన్ని పొందుతున్నారు. రాజుల వలననే నాశాన్ని పొందారు అన్నారు ఈ పరిపాలకులు. అక్కడ రాజులంటే అర్థం క్షత్రియ జాతిని కాదు. ఇది శ్రీమద్భాగవతే ద్వాదశ స్కంధే ప్రథమోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః.
శ్రీశుకువాచ తతశ్చానదిన ధర్మ సత్యం శౌచం దమ క్షమాదయా కాలేన బలినారాజన్ నక్ష్యంతి ఆయుర్బలం స్మృతి. అక్కడి నుంచి ప్రారంభించి ఇంకొంచెం అవాంతర కలియుగం అన్నమాట. ఏమిటి ఈయన దాని విశేషం అంటే ఏమిటి? అవాంతర కలియుగం అని వారేమో లేదు, నేనే అంటున్నాను. కలిధర్మాలు బాగా వృద్ధి పొందినటువంటి కాలం అది. ఏమిటయ్యా అంటే రోజు రోజుకి ధర్మము, సత్యం, శౌచం, దయ, తపస్సు, క్షమ, ఆయుర్దాయం, బలం, స్మృతి ఇవన్నీ క్రమంగా తగ్గిపోతుంటాయి అన్నారు. వాడు ఒక్కొక్కడు 300, 200 రాజ్యాలను వారు పరిపాలిస్తే ఇప్పటికి వచ్చేటప్పటికి 5 సంవత్సరాలే రాజ్య పరిపాలన కాలం అన్నారు. అది కూడా గ్యారంటీ లేదుట. మా కవి గారు చెబుతున్నారు, కవి నోటమడ వచ్చిన వాక్కు సత్యం అవుతూ ఉంటుంది అని అంటారు. ఎంతట్లో వస్తాయో ఎలక్షన్లు పరమేశ్వరుడు చెప్పాలి. సరే, కలియుగంలో ఉంటుండేటువంటి వాళ్ళకి ఏమిటయ్యా అసలు విషయం అంటే డబ్బు ఒకటే. ఎవడి దగ్గర డబ్బు ఉందో వాడు గొప్పవాడు, వాడే గుణవంతుడు, వాడు చెప్పిందే న్యాయం, వాడు చెప్పిందే ధర్మం, ఇలా ఉంటుంది. ధర్మము న్యాయము చెప్పవలసి వస్తే దానికి ప్రతిష్ట ఒకటే కారణం. పెద్దవాడు ఆయన చెప్పాడు కదా, ఇంత ప్రతిష్ఠ ఎంత ప్రసిద్ధుడైతే మాత్రం మినిస్టర్ గారు వచ్చి ధర్మశాస్త్రం చెబుతానంటే ఒప్పుకుంటామండి. లాలో పెద్ద గొప్పవాడు, ఆడవాడు కొలదీపునయ్యో ఏదో అన్నారు పెద్దవాడు, వాడు వచ్చి వైద్యం ఇంజక్షన్ చేస్తానంటే ఒప్పుకుంటామా? కానీ ఒప్పుకుంటున్నారు ఇవాళ లోకంలో. అది పరిస్థితి అన్నమాట. సినీ యాక్టర్స్ వచ్చేసేసి వాళ్ళు చెబితే అది పెద్ద ఆదర్శప్రాయమైనటువంటి జీవనంగా గడుపుతున్నారు ఇవాళ రోజుల్లో. అదే చెప్పారు వాళ్ళు చెప్పినటువంటిది. క్రయ వ్యవహారాదుల్లో ఏమిటి గొప్పతనం అంటే ఎవడు ఎంత మోసం చేయగలిగితే వాడు గొప్పవాడు. స్త్రీ పురుషుల్లో శ్రేష్ఠుడు ఎవరయ్యా అంటే ఎక్కువ రతి సౌఖ్యాన్ని ఇవ్వగలిగిన వారెవరో వాళ్ళు గొప్పవారు. కులం ఆచారం ఏమీ సంబంధం లేదు. బ్రాహ్మణుడు ఎవడయ్యా అంటే ఉపవీత ధారణ మెళ్ళో దంజం ఉంటే చాడు వాడు బ్రాహ్మణుడు. వాడి చదువుకున్నాడా, సంధ్యావందనం చేస్తున్నాడా, బ్రహ్మచర్యం చేశాడా, ఇవేమీ సంబంధం లేదు. మెళ్ళో దంజం వేసుకుంటే వాడును. అసాధువు ఎవడయ్యా? దుర్మార్గుడు, డబ్బు లేనివాడు. సాధుత్వంలో గొప్పతనం ఏమిటయ్యా అంటే పాఖండు. వాళ్ళు సాధువులని సన్యాసులని వేషాలు వేసుకుని వచ్చేస్తుంటారు. అయ్యి బాబోయ్ పెద్దవాడయ్యా దండం పెట్టండి అన్నారు. నేను కూడా అందులో పడ్డాను. తప్పో రేటో తెలియదు కానీ ఆ తీర్థయాత్రలు కడితే వీళ్ళే కనపడ్డారు. ఎవరికి ఏమి ఇద్దామన్నా మెళ్ళదంజం వేసుకున్న వాడు కూడా కనపడలేదు. కాబట్టి ఏం చేయవలసి వచ్చిందని వాళ్ళకే సమర్పించాం. వీళ్ళు చేసేవని ఏమిటంటే ఆ పక్కన కూర్చొని భంగు తాగేస్తున్నాడు వాడు. ఏం చెయ్యాలి? ఎవడో ఉండాలి కదా పుచ్చుకోవడానికి. స్నానమే అలంకారం, ఇంకేమీ అక్కర్లేదు. స్త్రీల విషయంలోనూ పురుషుల విషయంలోనూ నిన్ను నేను స్వీకరిస్తున్నాను అని అంటే అదే వివాహం. ధర్మశాస్త్రబద్ధంగా వివాహాలు కానక్కర్లేదు. దూరస్థితమైనటువంటి జలాశయమే తీర్థం. మనకి దగ్గర ఉన్న నది గోదావరి ఉంది, దాంట్లో స్నానం అక్కర్లేదు. ఆ కొండ మీద సెలయేరు ఏదో ఉంది, చూద్దాం, అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే పుణ్యం వస్తుంది అని దూరంగా ఉండడమే కారణంట. ఇలాంటి ప్రజలు ధనాన్ని సముపార్జించడం ఎందుకయ్యా అంటే యశస్సు కోసం. కుటుంబాన్ని పోషిస్తేనే వాడు చాలా గొప్పవాడు. చూసేవరానైనా తల్లికి తండ్రికి ఎంత సేవ చేస్తున్నాడో అంటుంటారు. వృద్ధాశ్రమం కట్టించా, ఇంతకంటే దౌర్భాగ్యం జగత్తులో లేదు అంటుంటాను నేను. వృద్ధాశ్రమం ఎవరికి అవసరమైంది? తల్లిదండ్రులకు తిండి పెట్టని పిల్లలు ఉంటే బయలుదేరింది. అదే గొప్పతనం అన్నారు. ధార్ష్ట్యాన్ని చూపించగలగడమే సత్యం, ఎంతసేపు హడావిడిగా చెప్పేస్తే. ఈ విధంగా భూమండలమంతా కూడా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులందరితోటి కూడా ఇందులో ఎవడు బలవంతుడైతే వాడు రాజు. లోభంతో కూడుకున్నటువంటి వాడైన వాడు, ధీరులు, అదే నిర్లజ్జులు అయిన వాళ్లే ప్రభువులు అవుతూ ఉంటారు. ఈ రాజుల చేత, మిగిలిన వారి దొంగల చేత తన ఐశ్వర్యం అపహరించబడిపోతుంటే చివరికి అడవుల్లోకి వెళ్ళి తలదాచుకుంటూ ఉంటారు సాధువులైనటువంటి వాళ్ళు. అక్కడ కందమూలాసనాదులు చేస్తూ ఉండేటువంటి వాళ్ళై ఉంటారు. ప్రజలందరూ కూడా అనావృష్టి, దుర్భిక్షం, రాజుల యొక్క పన్నులు, వీటి చేత నిరంతరము పీడింపబడిపోతూ ఉంటారు. ఆకలి, దప్పిక, రోగాలు, సంతాపం, చింత, ఇంతే తప్పిస్తే మరొకటేమీ ఉండదు. కలియుగ దోషం వల్ల అల్పమైనటువంటి ఆయుర్దాయం కలుగుతుంది అన్నారు. ఎంతవరకు అని కలియుగంలో చివరికి వచ్చేటప్పటికి 20 లేదా మ్యాక్సిమం ఇవాళ చూడండి 150 ఏళ్ళు 200 ఏళ్ళు బతికిన వాళ్ళని చూపిస్తుంటారే, అట్లా అప్పటి కాలం వచ్చేటప్పటికి 30 ఏళ్ళు బతికాడు రామనవాడు అని అంటారట. అది పెద్ద ఆయుర్దాయం. ఆ తర్వాత ఔషధులన్నీ కూడా అనుప్రాయములైపోతాయి, వాటిలో శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఆనాటికి కూడా గోవులు మేకపిల్లలా తయారవుతూ ఉంటాయన్నమాట. గృహస్థప్రాయమైన బంధువులందరూ కూడా ఆశ్రమాల్లో ఉంటూ ఉండేటటువంటి సన్యాసాది లక్షణములు కలిగిన వాళ్ళు గృహస్థుల వంటి వారు అయిపోతుంటారు. అణిమా జష్టైశ్వర్యములు
సత్యసంకల్పాది గుణములు ఇవేవి వీళ్ళ దగ్గర ఎక్కడా ఉండవు. సాధువులకు మోక్షాన్ని కలిగించడం కోసం అని చెప్పి శంభర గ్రామంలో విష్ణు యశస్సు అనేటటువంటి పేరు కలిగిన ఒక విప్రునకు అప్పుడు కల్కి రూపేణ ప్రాదుర్భావం చెందుతాడు పరమాత్మ. అణిమాద్యష్టైశ్వర్య సముపేతుడై ఆ దేవతల చేత ఇవ్వబడినటువంటి ఒక గుర్రం మీద కూర్చుని ఆ కల్కి యొక్క స్వరూపం రాజవంశీయ శేషులు ఎవరున్నారో వాళ్ళని లేదా దుర్మార్గులైన వాళ్ళని సంహరిస్తూ రాజవంశ శేషులైనటువంటి వారి ద్వారా కృతయుగమును మళ్ళీ ప్రవర్తింప చేస్తాడాయన అని భాగవతం చెబుతోంది. నేనే కలికినే అంటాడు ఓ పెద్ద మనిషి. పక్కనే కలికి గారు అక్కడ భూమండలం ఆక్రమించేసేటట్టు వాళ్ళకి వేసేశారు అని వాళ్ళు గోల. ఇది ఏమిటి అని అంటే అక్కడే 186 రూపాయలు కట్టబడితే మోక్షానికి టికెట్ రిజర్వ్ చేసి పెడతారట వారు. డైరెక్ట్ చంద్ర సూర్య గురువులు ముగ్గురు ఏకకాలంలో పుష్యమే నక్షత్రంలో ఎప్పుడు ప్రవేశిస్తారో అప్పుడు కృతయుగం యొక్క ప్రాదుర్భావం జరుగుతుంది. జ్యోతిశాస్త్రజ్ఞులు ఎవరైనా దమ్మున్న వాళ్ళు ఉంటే ఆ కాలం ఎన్నాళ్ళకి వస్తుందో లెక్క పెట్టమనండి. చంద్రుడు సూర్యుడు గురువు ఏకకాలంలో పుష్యమే నక్షత్ర ప్రవేశం ఎట్ ఏ టైం. మళ్ళీ అందులో యుగపత్ మళ్ళీ దాన్ని ఏదో పొద్దున్న అయినా మధ్యాహ్నం అయినా అంటే సరిపోదు. ఈ విధంగా ఓ రాజా ఈ జరగవలసిన గత వర్తమాన భవిష్య సోమ సూర్య వంశీయులను 50 మంది నీకు చెప్పేశానయ్యా సంక్షేపేణ అన్నాడు. మా గొంతుకులు పోయాయి, మీ చెవులు బదులవుతున్నాయి. సంక్షేపేణ చెప్పారట ఆయన వంశాన్ని ఈ విధంగాను అని సోమ సూర్యాది వంశముల యొక్క స్వరూపాన్ని. ఆ తర్వాత ఓ రాజా పరీక్షిత్ మహారాజా నువ్వు పుట్టిన డేట్ మొదలుకొని నందుని యొక్క పట్టాభిషేకం అవడానికి అయ్యేటటువంటి సంవత్సరములు 1498 సంవత్సరాలు జరుగుతుంది అన్నారు. ఇవన్నీ లెక్క పెట్టగలిగి చూపిస్తే చరిత్ర మనలో ఉందో వాళ్ళలో ఉందో చెప్పచ్చు అన్నమాట. సరే, ఆ తర్వాత దేవతలలో స్వర్గలోకంలో సప్తఋషులు కూడా దక్షిణోత్తర మార్గంలో సంచరిస్తూ ఉంటారు. వాళ్లకు సప్తఋషుల మధ్యలో పురహుడు క్రతువు అని 2 ఋషులు కనపడుతూ ఉంటారట. సప్తఋషి మండలం కంటే ముందుగా ఉదయిస్తూ ఉంటారట వారు రోజు కూడాను. అక్కడికి వచ్చి ఆ దక్షిణోత్తర రేఖల్లో సమదేశంగా ఉంటూ ఉండేటటువంటి అశ్విన్యాది నక్షత్రములు దాని ఎందు వస్తే అది రాత్రి ఎందు కనపడుతూ ఉంటుందట. ఆ నక్షత్రంతో కూడుకుంటూ వాళ్ళ ఈ సప్తఋషులు కూడా ప్రతి నక్షత్రంలోనూ మనుష్యుల యొక్క మాన ప్రకారం 100 సంవత్సరాలు తిరుగుతూ ఉంటారు వాళ్ళు. ఈ సప్తఋషులు ఇప్పుడు అంటే నువ్వు రాజ్య పరిపాలన చేసిన ఈ కాలంలో మఖా నక్షత్రంలో ఉన్నారు వాళ్ళు అన్నారు. అక్కడ కృష్ణ పరమాత్మ సూర్యస్వరూపంతో ఉన్నటువంటి వాడి ఆ సమయంలో కృష్ణ పరమాత్మ భూమిని విడిచి స్వర్గలోకాన్ని వైకుంఠలోకానికి వెళ్ళారు. అదే కలియుగం యొక్క సంసార ప్రవేశం అంటే లోకంలోకి కలియుగ పురుషుడు రావడం అనేటటువంటి ముహూర్తం కృష్ణ పరమాత్మ నిర్యాణం, ఈయన రావడం అనేటటువంటిది జరిగింది. సరే, కలియుగం వల్ల వచ్చేటువంటి లోకంలో అందరూ పాపం అంటే ఇష్టంగా ఉంటుంటారు. నిజమే, ఏకాదశి నాడు ఉపాసం ఉండి సాయంకాలం దాకా ఎవరూ లేకుండా చూసి చక్కగా వెజిటబుల్ బిర్యానీ తెచ్చుకు తినేసేటవాడు. ఏమిట్రా అంటే వంట వండుకోలేక అన్నాడు. అంటే సమాధానం, ఏకాదశి నాడు ఎందుకురా, ఇవాళ ఒక్కరోజు ఆగకపోయావా, పోనీ రేపు తినకపోయావా, ఏమిటో అప్పుడే తినేయాలనిపించింది అన్నాడు. మిగిలిన రోజుల్లో నోరు ముసుగు నూరుకుంటుంటాడు. ఏమిటయ్యా కలియుగం యొక్క స్వభావం అయినా, అంతకంటే ఏమీ లేదు అన్నారు. అంటే అందులో 2 దోషాలు. ఎవరో పాకం చేసింది తినడం ఒకటి, ఉల్లిపాయలు పచ్చడి వేసుకోవడం ఇంకొకటి. ఉల్లిపాయలు ఏకాదశి నాడు తింటారండి ఎవరైనా, ప్రారంభం తినేవాళ్ళు కూడా ఆ రోజున మానేస్తారు. వీడు ఎప్పుడూ తినకపోయినా అప్పుడు తింటాడు. ఇది కలియుగం యొక్క స్వభావం అయ్యా అన్నారు. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ భూమిని నుంచి వైకుంఠలోకానికి వెళ్ళినప్పుడు కలియుగం ప్రవేశించింది అని చెబుతారు. దేవతల యొక్క 1000 సంవత్సరాలు గడిచిన తరువాత 4వ కలియుగం జరిగిపోయిన తరువాత, అదే 4వదైన కలియుగం జరిగిపోయిన తరువాత ఆ తర్వాత కృతయుగం మళ్ళీ ప్రారంభిస్తుందన్నమాట. అప్పుడు మానవుల యొక్క మనస్సంతా కూడా ఆత్మను చూడాలనేటటువంటి దృష్టి కలిగిన జ్ఞాన ఇచ్ఛ అప్పటి ప్రజలకు కలుగుతుంది అనని. ఇవి మనువుల యొక్క వంశములు, వారి అవస్థలు ఇవన్నీ కూడా నీకు చెప్పాం. ఆయా సమయాల్లో ఉంటుండే బ్రాహ్మణ వైశ్య శూద్రుల యొక్క అవస్థను కూడా చెప్పాం. ఈ చెప్పినటువంటి మహాత్ముల యొక్క కీర్తి లోకంలో ఎప్పుడూ ఉంటూనే ఉంటుందయ్యా. శంతనుని యొక్క సోదరుడున్నాడు దేవాపిపి అని. ఆయన రాజ్యం వద్దనుకుని అడవిలోకి వెళ్ళిపోయారు. చివరికి ఆయన ఏదో పతితుణ్ణి చేసి శంతను మహారాజు గారిని రాజ్యంలో పెట్టారు. ఆయన ఇక్ష్వాకు వంశీయుడు. ఇక్ష్వాకు వంశీయుడైనటువంటి మరువు అనేటటువంటి ఇంకొక ఆయన ఉన్నారు. వీరిద్దరూ కూడా
మహాయోగ శక్తితో కూడుకున్నటువంటి వారలై ఇప్పుడు కూడా కలాప గ్రామంలో ఉన్నారు అని శ్రీశుకులు చెబుతున్నారు. ఇప్పుడు కూడా కలాప గ్రామంలోనే ఉన్నారు. కలియుగాంతం వరకు అక్కడ ఉండి కృతయుగాన్ని ప్రవర్తింపచేస్తారు. ఆ విషయాన్ని ఇక్కడ కూర్చున్నాను కనుక నేను చెప్పాలి. కలియుగాంతంలో వాళ్ళు వచ్చినటువంటి వారలై మళ్ళీ వర్ణాశ్రమ ధర్మాలని ప్రవర్తింపచేస్తున్నారు. ఓ రాజా, నేను చెప్పినటువంటి ఈ రాజులు ఇంకా ఇతరులు మొత్తం ఎవరైతేనే వీళ్ళందరూ కూడా మమకారాన్ని విడిచిపెట్టలేక నాశమైనారయ్యా. ఈ లోకంలో ఏ రాజైనా చివరకు ఏమవుతాడయ్యా? కృమి, విట్టు, భస్మ. అది ఎవరైనా సరే రాజ్యం కోసమని ప్రాణులకు ద్రోహాన్ని చేస్తే వాడు స్వార్థాన్ని ఎరగడు. ఎందువలనంటే స్వార్థము అనేటువంటిది తన యొక్క జీవత్వాన్ని పోగొట్టుకుని జ్ఞానస్వరూపాన్ని పొందడం కోసం ఉండేటటువంటి విధానం. ద్రోహాచరణం చేస్తే ప్రాణులకు ఏ పీడ కలిగించినా నరకం వస్తుందే తప్ప, ఎందుకంటే వాళ్ళందరూ కూడా మా ఈ భూమిని అఖండంగా మా ప్రభు పెద్దలు అనుభవించారు కనుక మేము కూడా ఈ భూమిని అనుభవించాలి. మా నాన్న అధికారి కనుక నేను అధికారిని అవ్వాలి, లేదా మా భర్త అధికారి కనుక నేను అధికారిని అవ్వాలి. భర్త అధికారి అయితే ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు, ఈవిడ 10th క్లాస్ ఫెయిల్డ్. తండ్రి గారు అయ్యాడు అంటే ఆయనతో మహా విద్యావృద్ధుడై ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. వీడి 1వ క్లాసులోనే కూర్చున్నాడు పాపం. అక్కడి నుంచి జరగలేదు ఎక్కడికి కూడా. మొత్తం 15 ఏళ్ళు 1వ క్లాసు చదివేశాడు వాడు. ఎంత అదృష్టవంతుడు. కానీ వీడికి ఐఏఎస్ ఆఫీసర్ పోస్టు కావాలి. ఇదిట ఇక్కడ ఉంటుండే ఆ విషయాలు ఊరికే నేను దృష్టాంతం చెప్పాను తప్ప ఈనాటి లోక పరిస్థితిని చూస్తే మీరందరూ అంగీకరించేవి అందులో తెలియనివి ఏం లేవు. కనుక మా పుత్రపౌత్రాదులకు కూడా మా చేతిలోనే ఉండాలి ఈ భూమి అంటారు వీళ్ళందరూ కూడా. మూర్ఖులు. ఎవడైనా సరే అగ్ని, జల, అన్నాదులతో తుష్టి పొంది పెరిగిన ఈ దేహాన్ని లేదా ఈ భూమిని రెండింటినీ విడిచిపెట్టిపోతాడే తప్ప ఇందులో ఏ ఒక్కదాన్ని కూడా పట్టుకెళ్ళడయ్యా. ఇక మిగిలినవి పట్టుకెళ్ళడు అని మేము చెప్పేదేమున్నది? కథామాత్రావశిష్టాహ. వాళ్ళ పేరు గురించి చెప్పుకోవడానికి తప్ప వాళ్ళని గురించి ఏమీ మిగలలేదయ్యా లోకంలో. ఇది భూమండలం యొక్క స్వరూపము. ఇది శ్రీమద్భాగవతే ద్వాదశ స్కంధే 2వ అధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. ఎందుకు ఈ మాటలు చెప్పడం అని, పరీక్షణ్ మహారాజా, నువ్వేదో ఈ శరీరాన్ని చాలించాలనుకుని దుఃఖపడవలసిన అవసరం లేదు. వాళ్ళు ఎవరైనా మిగిలేరా? ఎంతవరకు విన్నాం కదా. నువ్వు మాత్రం బాధ లేదు ఆయనకి. అయినా తాను ఓదార్పు మాటలు చెబుతున్నారు. శ్రీశుకువాచ దృష్టా ఆత్మనిజయే వ్యగ్రాన్ నృపాన్ హసతి భూరియం అహో మాం విజిగీషంతి మృత్యో క్రోడనకాన్ నృపాహాగ. భూమి ఆ మహారాజులందరినీ చూసి యుద్ధాలు చేస్తుంటే నవ్వుతుందిట. ఏమిట్రా నీ పని? ఇదో ఈ రాజ్యాన్నంతని నేను ఆక్రమిస్తాను అంటాడు. నీ బతుక్కి జయించాలని అనుకుంటున్నావు కదా. మృత్యుదేవత యొక్క క్రీడామృగములు రా మీరు. అలా పట్టుకుని ఉన్నది వెనకాలే ఉంటుందిట, ఈ జుట్టెట్టుకుంటుందిట. మృత్యోరివ గృహీతేన ధర్మం చరేద్ధర్మం అంటే పుట్టగానే మృత్యు వస్తుంది, వచ్చి పట్టుకుంది జుట్టు. ఎప్పుడు నోట్లో పడేసుకుంటుందో తెలియదు. చూడండి, మాట్లాడుతూ ఇక్కడ మంచినీళ్ళు ఎప్పుడు తాగేస్తానో మీకు తెలుసా? అట్లా మృత్యువు పట్టుకుందిట. పట్టుకున్నప్పుడు ఆ స్థితిని చూచుకుని నేను ఇది సంపాదిస్తాను అది సంపాదిస్తా, ఎందుకురా ఇది ఎప్పుడు పడేసుకుంటుందో తెలియదు కదా. అందుచేత ఇదంతా జయిస్తాం, ఈ భూమంతా పట్టుకుంటాం అని ఆశాబద్ధ హృదయులు ఉంటుంటారు కదా. దగ్గరే వాడు మృత్యుదేవత అనే విషయాన్ని తెలుసుకోలేకపోతారే అని చెప్పి సముద్రావరణం, సముద్ర మధ్యంలో ఉండే చతుస్సముద్ర వేలావలజిత వసుంధరాధిపత్యం. ఎంత సమాసము గొక్క తిరక్కండా. దాన్ని ఆశిస్తూ ఉంటారు. క్రమంగా జయిస్తామంటారట. ఏం జయించి ఏం పట్టుకెళ్ళారు? పట్టుకెళ్ళిందేం లేదు. అయ్యే ఈ భూమిని విడిచిపెట్టేసే విడిపోయారు. ఎవరెవరు? మనవహ 14 పేరు 71 మహాయుగం పరిపాలించే మనువులకే దిక్కు లేదు. ఆ తర్వాత వచ్చేప్పటికి వాళ్ళ అబ్బాయిలు చెప్పేదేమున్నది? వాళ్ళందరూ విడిపోయినారు, వీళ్ళు అలాగే విడిపోతారు. వీళ్ళు నన్ను జయిస్తారా అని అనుకుంటూ ఉంటుందిట ఆ భూమి. స్పర్ధమానాహ దెబ్బలాడుకుంటూ ఉండేవాళ్ళే ఒకళ్ళొకళ్ళు కొట్టుకు చచ్చిపోతూ ఉంటారట. గ్రంథిం మ్రియంతేచ ఇతరులను చంపుతారు, వీళ్ళు చస్తూ ఉంటారు. ఎవరు వెళ్ళిపోయిన వాళ్ళు అనని ఈ పృథువు
పురూరవుడు, గాధి, నహుషుడు, భరతుడు, అర్జునుడు, మాంధాత, సగర చక్రవర్తి, రాముడు, ఖట్వాంగుడు, దుందుమారుడు, రఘువు, తృణబిందువు, యయాతి, శర్యాతి. వీళ్ళందరూ ఎంతెంతటి మహారాజులు. ఒక్కొక్కటి చరిత్ర చెప్పుకోవడానికి రోజులు పడుతుంది. అట్లాంటి మహనీయులందరూ కూడా ఆఖరికి శంతనుడు, గయుడు, భగీరథుడు, కువలయాశ్వుడు, కకుత్సుడు, నైషధుడు, మృగుడు, హిరణ్యకశిపుడు వారి పేరు కూడా చెప్పారు ఇందులో, వృత్రాసురుడు, రావణాసురుడు, నముచి, శంబరుడు. రావణాసురుని గురించి చిన్న జోక్ చెబుతూ ఉంటారు కొంతమంది, వాస్తవం కాదు. బ్రహ్మదేవుడు అలా బాత్రూమ్కి వెళ్ళాడు. వచ్చేటప్పటికి ఏం రా మనవడు పుట్టాడు ఎక్కడున్నాడన్నాను. అయ్యా పుట్టడం విడిపోవడం కూడా అయిపోయి అర్ధాయుష్మంతుడు అన్నా. ఈ రావణాసురుడు ఈ సూర్యవంశీయ రాజులలో సుమారుగా 30 మంది రాజులు నెరుగునబడి అంతకాలం జీవించినటువంటి వాడిని భూలోకంలో బ్రహ్మదేవుడు అన్నదేమింటే అల్పాయుష్కుడు రావీడు అన్నట్ట. అదే జోక్ అన్నమాట. ఎందుకంటే బ్రహ్మదేవుడిని గురించి తపస్సు చేస్తే వరాలు ఇచ్చాడు కదా, ఇది మాట ఎలా కుదురుతుంది? వ్యాఖ్యానాలు ఎవరెవరో చెబుతూ ఉంటారు, వాటిని అన్నింటినీ మనం ఇందులోకి ఫాలో అయిపోతే ఇబ్బంది. ఆ రాజులు, దైత్యులు అందరూ కూడా సమస్తమును జయించామనుకున్న వాళ్ళు కూడా, మహావిజేతనం అనుకున్న వాళ్ళు సూర్యుడు, వాళ్ళందరూ అలా అనుకున్నారు. ఈ భూమి యందు మమకారాన్ని పొందారు. భూమి అంటోంది కృతార్థులు కాలేకపోయి కథామాత్ర అవశేషాః, కథలు మిగిలే, ఇంకేం వాళ్ళేం కనపట్టలేదు. ఓ రాజా, జ్ఞాన వైరాగ్యాలని గురించి చెప్పడానికి ఆ యశస్సుల యొక్క, మహారాజుల యొక్క చరిత్రలు ఊరికే కథలు చెప్పాం. వాళ్ళందరూ కొంత జ్ఞానం కోసం ప్రయత్నించినటువంటి వారు, దానిని కోసం వాళ్ళని గురించి చెప్పాం. ఇవన్నీ వాగ్విలాసమయ్యా అన్నారు. ఇవన్నీ వాగ్విలాసములేట, పరమార్థ స్వరూపములు కావు. పరమార్థం ఏది? పరమాత్మ ఒక్కడే, ఆయన కథలు ఒక్కటే. అందులో కూడుకుని నిరంతరము గానం చేస్తూ ఉండేటువంటి వారలై సర్వదోష వినాశకుడైనటువంటి భగవంతుని యొక్క గుణాలను అనువాదం చేస్తూ భక్తిని కోరుకుంటూ ఎవడైతే వింటాడో రాజా అని వారొక్కరే, అది ఒక్కటే సత్యం. మొత్తం ఇంతవరకు చెప్పినటువంటి మహాభాగవత తత్వానికి సారమేమయ్యా అంటే అదొక్కటే కోరుకోదగినది. అది చరిత్రలు ఉంటుంటాయి. ఎట్లా రాజా అంటే పరీక్ష మహారాజు అడుగుతున్నారు, మహర్షే ఈ యుగంలో కలిదోషములు చాలా ఉన్నాయంటున్నావు కదా, దీన్ని జయించి ఆ కలిదోషాలకి బద్ధుడు కాకుండా ఉండే ఉపాయం ఏమైనా ఉన్నదా? అది చెప్పు. ఎందువల్లనంటే యుగాలు, యుగధర్మాలు అవన్నీ కూడా కాస్త చెప్పు, సంతోషం. ఎందుకంటే కాలస్వరూపము పరమాత్మ యొక్క రూపమే కదా, వాటి తత్వాన్ని చెప్పవలసిందే అని అంటే, ఓ మహారాజా, సత్యయుగలో ఆనాటి యుగంలో ఉంటూ ఉండేటటువంటి మహర్షులు లేదా జనులు ధర్మం 4 పాదాలా స్వీకరిస్తూ ఉంటారు. వారు సత్యం, దయా, తపస్సు, దానము అని. ఈ తర్వాత యుగంలోకి వచ్చి ఆ యుగంలో అందరూ సంతోషంతో, దయతో, మహాశాంతులై, ఆత్మారాములై పరమాత్మ చూస్తుండేవాళ్లే ఉంటారు. త్రేతాయుగంలోకి వచ్చేటప్పటికీ 4 పాదములలో అనృతము, హింస, అసంతోషం, ద్వేషం అనే 4 అధర్మ పాదాలు చేరుతాయన్నమాట. అంటే ఒక కాలు విరిగిపోతుందని కాదు, 4 పాదాల్లోనూ కూడా మళ్ళీ ఒక్కొక్కటి 4 భాగాలు చేసి చూపిస్తే ఒక్కొక్క పాదం ఇవి ప్రవేశిస్తూ ఉంటాయి, మిగిలిన 3 పాదాలే మిగులుతూ ఉంటాయి. ఆ విధంగా 4ంటికి కూడా. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికీ క్రమంగా క్రియాతపోనిష్ఠులు, అతిహింస చెయ్యరట వాళ్ళు, పాపం బ్రాహ్మణ భక్తి కలిగిన వాళ్ళే ఉంటారు. బ్రాహ్మణాది చాతుర్వర్ణాశ్రమాలని పాటిస్తూ ఉంటారు. ద్వాపర యుగంలోకి వచ్చేటప్పటికీ 2 అంశములు తగ్గిపోతాయి, 2 అంశాలే మిగులుతాయి 4 గంటల్లోనూ కూడా. అదే కలియుగంలోకి వచ్చేటప్పటికీ 3 అంశములు పోతాయి, 1 అంశం మాత్రమే మిగులుతూ ఉంటుంది అని. కలియుగంలోకి వచ్చేటప్పటికీ 4ాంశమే మిగిలింది అని. అక్కడికి వచ్చేటప్పటికీ అది క్రమంగా కలియుగాంత కాలం దగ్గరికి వెళ్ళేటప్పటికీ తురీయాంశము కూడా పోతుంది. అది కలియుగం యొక్క వైశిష్ట్యం. ఈ కలియుగంలో ప్రజలు లుబ్ధులై ఉంటారు, నిర్దయులై ఉంటారు, భాగ్యరహితులై ఉంటారు, ఎప్పుడూ శుష్కవైరం చేస్తూ ఉంటారు అన్నారు. ఆ దెబ్బలాట వల్ల ప్రయోజనం ఏం లేదు. ఏదో చెట్టోటి మధ్యలో ఉందిగా, ఇది నీదా నేదా అని అన్నదమ్ములు ఇద్దరు దెబ్బలాడుకున్నారట. పాపం అటు 16 ఇటు 16 ఎకరాలు భూమి పంచుకున్నారు. ఇది మాలోకి రావాలి, అటు వాళ్ళలోకి రావాలని దెబ్బలాట ఈ తాటి చెట్టు. దీనికోసం ఏమైంది, కోర్టులకు బయలుదేరారు. మొత్తం తేలేటప్పటికి ఏమైందంటే ఇద్దరు చెరసగం తీసుకోండి అయ్యా అని తీర్పిచ్చారు. అదేదో తేల్చుకుని వస్తే ఈ లోపల ఈ చెట్టు కాస్త గుళ్ళిపోయి చచ్చిపోయి బూడిదైపోయింది.
ఇక ఇటు 16 ఎకరాలు ఉన్నాయి కదా, అవన్నీ కోర్టు కేసులకు అయిపోయినాయి. ఇదిటే దాని స్వరూపం. శుష్క వైరములు అనంటే. ఆ తర్వాత ఈ యుగం యొక్క వైషమ్యం ఏమిటి అని, ప్రతి పురుషుల్లోనూ సత్వము రజస్సు తమస్సు అని 3 ఉంటాయి కదా. ఇందులో తమోగుణ ప్రేరితులై ఎక్కువ ప్రవర్తిస్తుంటారు. మనస్సులో దాని ఎందు ఇష్టం ఉంటుంది. మనోబుద్ధీంద్రియాలు సత్వరూపమైనటువంటి గుణంలో ఉండవు. అవి అలా ఉంటే జ్ఞానము తపస్య అవన్నీ చేసుకోవాలని అనిపిస్తుంది. అప్పుడు కృతయుగం అనేటటువంటిది బయలుదేరుతుంది. నాయన 1 గంట కాస్త వేరని వెన్నవ్వడం, నా చేత చెప్పనివ్వడం, ఎవరో వచ్చారు వారిని చూడండి ఎవరో. ఆ తర్వాత ఎప్పుడైతే పురుషులకు ధర్మార్థకామముల యందు ప్రీతి కలుగుతుందో రజోగుణాత్మకమైనటువంటి త్రేతాయుగం బయలుదేరుతుంది. జ్ఞానమాత్రం అప్పుడు, తర్వాత త్రేతాయుగం. ఆ తర్వాత లోభం అసంతోషం ఇవన్నీ కూడా బయలుదేరుతాయో, ఆ కామ్యకర్మల యందు ప్రీతి బయలుదేరుతుందో అప్పుడు రజస్తమో గుణ స్వరూపమైన ఆ ద్వాపర యుగం వస్తుంది. ఈ తర్వాతకి వచ్చేటప్పటికి మాయా, అసత్యం, ఆలస్యం, నిద్ర, హింస, క్లేశం, శోకం, మోహం, భయం, దేనత్వం ఇవన్నీ ఎప్పుడు ప్రవర్తిస్తాయో కలియుగం అనేటువంటిది ప్రారంభిస్తుంది. కలియుగంలో అందరూ కూడా క్షుద్ర భాగ్యులు. వీడు బతుకంతా కలిపితే 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించినా, 10 లక్షల కోట్ల రూపాయలు సంపాదించినా కాగితం ముక్కలే కదండి.